వంగవీటి మోహనరంగ 79వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని కాపు జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. మోహనరంగ గతించి 4 దశాబ్దాలు గడిచిన ఆయనను మరిచిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆయనను అభినందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాకు కులమతాలకు అతీతంగా అందరూ మెచ్చిన నేత వంగవీటి మోహనరంగ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేస్తే అంతకుముందు టీడీపీ హయాంలో వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కానీ బడుగు బలహీన వర్గాల నేత వంగవీటి మోహనరంగ పేరును జిల్లాకు పెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విధంగా ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని ఆయన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మ శ్రీనివాస్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. రేపు 4వ తారీఖున మన ఐకాన్ కాపు తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి మన ఆరాధ్య దైవం మన ఐకాన్ శ్రీ వంగవీటి మోహనరంగ గారి 79వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా పండగలాగా చేసుకునే పండగ మరి రేపు ఉదయం. అలాంటి ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడికి లేని విగ్రహాలు, మరి ఇప్పటికీ ఆయన చనిపోయి కూడా సుమారు 40 సంవత్సరాలు అవుతున్నా కానీ మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెలో కూడా మనం ఆయన్ని స్మరించుకుంటూ విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామంటే జాతి ఒక వ్యక్తిని నమ్మితే కట్టె కాలేవరికి మేము నిలబడతామనే దానికి ఇది ఒక నిదర్శనం, కాపు జాతి యొక్క గొప్పతనం అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని రంగా గారి జిల్లాగా పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మరి గత ప్రభుత్వం కూడా పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఏమో వైసీపీ ప్రభుత్వంలో ఏమో ఎన్టీ రామారావు పెట్టారు, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఏమో రాజశేఖర రెడ్డి జిల్లాగా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే కుండ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు. మేము అడుగుతున్నాం, ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలని. మరి రాబో రోజుల్లో జిల్లాలు పునః విభజన కూడా జరుగుతుంది కాబట్టి అందులో అయినా కానీ మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మీరు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు నిజంగా అర్థం చేసుకోగలిగితే రంగా గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున మేము ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.